హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇకపై ఎబ్బాళ బ్రిడ్జ్ పైన ఎటువంటి వెహికల్ అనేది వదులుతలేదు. బెంగళూరు ఎబ్బాళ బ్రిడ్జ్ పైన ఎటువంటి వెహికల్ అనేది ఎంట్రీ ఇస్తలేదు. ఎందుకో ఏమిటో అని ఈ వీడియోలో అనేది నేను చెప్తున్నాను, వివరంగా చెప్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే లైక్ కొట్టండి. అలాగే ఇటు కేర్ మార్కెట్ మెజెస్టిక్ వచ్చే వెహికల్ ఎవరికైనా ఉంటే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, ఏపీ నుంచి తెలంగాణ నుంచి చాలా వెహికల్ ఇక్కడ అనేది ఎంట్రీ ఇస్తాయి. అంటే బెంగళూరు సిటీ మార్కెట్కి, మెజెస్టిక్ సైడ్కి, కలిసిపల్లి, నాయండోళి బ్రిడ్జు అక్కడంతా వెహికల్ అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియో అనేది ఫుల్ ఎండ్ కనుక చూడండి, మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుదు. ఎందుకంటే దాంట్లో ఏంటంటే మ్యాటరు, ఎబ్బాళ బ్రిడ్జ్ పైన ఇకపై నో ఎంట్రీ. ಯಾವುದೇ కారణానికి ఎబ్బాళ బ్రిడ్జ్ పైన ఎక్కేటట్లు లేదు, ఎబ్బాళ బ్రిడ్జ్ పైన వచ్చేటట్లు లేదు వెహికల్స్. ఎనీ వెహికల్స్ ఎబ్బాళ బ్రిడ్జ్ పైన పైకి. ఎందుకంటారా, బీడీఏ ప్రాజెక్ట్ అనేది టూ హైవేస్ అంటే 2 లైన్స్ అనేది వస్తూ ఉంది, రోడ్స్ అనేది. ఆ రోడ్స్ కేర్పురం నుంచి ఇక్కడ డైరెక్ట్ అనేది ల్యాండ్ అవుతుంది. కేర్పురం నుంచి డైరెక్ట్ ఇక్కడ వస్తుంది వెహికల్స్. ఎటువంటి టర్నింగ్ ఉండదు, ఎక్కడ ట్రాఫిక్ ఉండదు. ఇక పైన హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ మొత్తం అంతా అటు సైడ్ ఇంకా అంటే అనంతపురం, కర్నూలు, పెనగొండ సైడ్ ఇంకా, హిందూపురం సైడ్ ఇంకా ఎటువంటి వెహికల్ అయినా కానీ ఎబ్బాళ బ్రిడ్జ్ పైన ఎక్కేదానికి అవకాశం లేదు. కాబట్టి మెజెస్టిక్, మేక్రీ సర్కిల్, యశ్వంతపూర్ ఇక్కడ వెళ్ళాలంటే మీరు ఎబ్బాళ బ్రిడ్జ్ కింద ఎంట్రీ రైట్ తీసుకొని వెళ్ళి, యశ్వంతపూర్ వెళ్ళాలంటే ఎబ్బాళ బ్రిడ్జ్ కింద వెళ్ళి రైట్ తీసుకొని ఫుల్ బిఎల్ సర్కిల్ దాకా వెళ్ళి, బిఎల్ సర్కిల్లో లెఫ్ట్ తీసుకొని వెళ్తే యశ్వంతపూర్ వెళ్తుంది. అకస్మాత్ మీరు మార్కెట్ వెళ్ళాలంటే, మెజెస్టిక్ వెళ్ళాలంటే భద్రపాల్ లేవుడి దగ్గర లెఫ్ట్ తీసుకొని మళ్ళీ, అంటే అక్కడ రైల్వే గేట్ ఉంది కాబట్టి రైల్వే రోడ్ దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళి 100 మీటర్ అంత ముందుకు వెళ్ళి లెఫ్ట్ ఎత్తుకంటే మళ్ళీ అదే రోడ్కి, ఎబ్బాళ రోడ్ హైవే ఉంది కదా, ఆ రోడ్కి అనేది టచ్ అవుతుంది ఆ రోడ్డు. అక్కడ వెళ్ళి మీరు రైట్ తీసుకొని మళ్ళీ సీదా మీరు తెలిసిన రూటే, ప్రతిరోజు వెళ్ళే రూట్ కాబట్టి అక్కడ వెళ్ళే రూటు అదే రూట్ వెళ్ళొచ్చు. ఎబ్బాళ బ్రిడ్జ్ మాత్రమే మీకు ప్రాబ్లం. 6 మంత్ అంటే 6 నెలల పాటు వర్క్ అనేది ఉంటుంది బీఏడి ప్రాజెక్ట్ అనేది. ఆ బీఏడి ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కేర్పురం నుంచి డైరెక్ట్గా వెహికల్ అనేది ఎబ్బాళ బ్రిడ్జ్ దాకా వచ్చేస్తుంది. ఎటువంటి ట్రాఫిక్ ఉండదు, ఎటువంటి టర్నింగ్ ఉండదు. అందుకే బీఏడే ప్రాజెక్ట్ అనేది శాంక్షన్ అయింది కాబట్టి ఇబ్బంది ఉంటుంది. అందరూ దీనికి గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతి తొందరగా ఈ బ్రిడ్జ్ వర్క్ అనేది కంప్లీట్ కావాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, బ్రిడ్జ్ ఉండగానే ట్రాఫిక్ అనేది చాలా ఉంటుంది. అలాగే బ్రిడ్జ్ లేకపోతే తెలుసుకొనే లేదు, గంట అయ్యే పని 2 అవర్లు అవుతుంది. విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కోలార్ సైడ్ ఇంకా వెహికల్ ఏమన్నా మీకు మేక్రీ సర్కిల్ వెళ్ళాలంటే మీరు అక్కడ నాగవరం రూట్, ఎన్నూరు రోడ్డు, మళ్ళీ కేర్పురం ఇంకా డైరెక్ట్ రోడ్స్ ఉండవి, అటు సైడ్ వెళ్ళండి. దయచేసి ఎబ్బాళ రోడ్ సైడ్కి మాత్రం రావద్దండి, ఎబ్బాళ బ్రిడ్జ్ కిందకి మాత్రం రావద్దండి. మళ్ళీ యశ్వంతపూర్ వెళ్ళాలన్నా అంతే, అటు సైడ్ నీకు కేర్పురం నుంచి మేక్రీ సర్కిల్ వచ్చి, మేక్రీ సర్కిల్ నుంచి యశ్వంతపూర్ వెళ్ళండి. మీకు లాంగే కావచ్చు, కానీ మీకు ఇక్కడ ఎబ్బాళ సైడ్ వస్తే సిక్కాపట్టే ట్రాఫిక్ ఉంటుంది. బ్రిడ్జ్ పైన వెహికల్ వదులుతా లేదు కాబట్టి కింద కూడా ట్రాఫిక్ ఉంటుంది, అన్ని రూట్స్ ట్రాఫిక్ ఉంటుంది. ఇబ్బంది ఎందుకు, మీరు ఎన్నూరు రోడ్డు, కేర్పురం రోడ్డు, అటు సైడ్ మేక్రీ సర్కిల్ డైరెక్ట్ రోడ్ ఉంది కదా, అటు సైడ్ వెహికల్స్, అటు సైడ్ రూట్స్ అనేది మీరు యూజ్ చేసుకోవాలా. మళ్ళీ సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి, హైదరాబాద్కి అక్కడంతా వెళ్ళాలంటే, అంటే హైదరాబాద్ రోడ్స్, అనంతపురం, హిందూపూర్ అక్కడంతా వెళ్ళాలంటే సిటీ నుంచి వస్తా ఎన్నూరు రోడ్ ఉంది, అంటే ఎంజీ రోడ్ ఇంకా ఎన్నూరు రోడ్డు, తణిసంద్ర రోడ్డు, నాగవరం రోడ్ అనేది ఉంది కదా, ఆ రూట్స్ అనేది యూజ్ చేసుకుంటే, 3 రోడ్స్ యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ట్రాఫిక్ అనేది తక్కువగా కనిపిస్తుంది. మీరు
3 రూట్స్లో ఎనీ రూట్స్ ಯಾವ రూట్స్ ట్రాఫిక్ తక్కువ ఉంటుందో ఆ రూట్లో మీరు వెళ్ళి రావచ్చు. అటు వచ్చి మళ్ళీ హైవేకి టచ్ కావచ్చు. నాగవరం నుంచి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ హైవేకి వస్తుంది. నాగవరం వద్దు అంటే ఇంకా ముందుకు వచ్చేసి తణిసంద్ర, ఎన్నూరు తర్వాత బాగలూరు రోడ్ ఉంది. బాగలూరు రోడ్లో టచ్ అయితే అక్కడ లెఫ్ట్ తీసుకుంటే సీదా NH హైవేకి వచ్చేస్తుంది, హైదరాబాద్ హైవేకి వచ్చేస్తుంది. మళ్ళీ సిటీ నుంచి పెద్దబళ్ళాపురం, తొండేబావి, గౌరీబిదనూరు, హిందూపుర, మడక్షిర వెళ్ళాలంటే మీరు సిటీ నుంచి వచ్చి మేక్రీ సర్కిల్ లెఫ్ట్ ఎక్కని మేక్రీ సర్కిల్ ఇంకా BL సర్కిల్కి రావాలా. BL సర్కిల్ నుంచి యలంక న్యూటౌన్, పెద్దబళ్ళాపురం రోడ్డు సీదా ఒకే రోడ్డు. మీరు ఎబ్బళ్ళ బ్రిడ్జ్ రోడ్డు ఆ రోడ్లో వస్తే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అన్ని వెహికల్స్ అని చిన్న రోడ్డు, చాలా చిన్న రోడ్ అంటే చిన్న రోడ్స్ అందరూ చాలా చిన్న రోడ్ మాత్రం బాగుంది. వెహికల్ ఎక్కువ అయితే ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. అందుకే మేక్రీ సర్కిల్లో మీరు లెఫ్ట్ ఎక్కని BL సర్కిల్లో, గంగమ్మ సర్కిల్, మళ్ళీ యలంక న్యూటౌన్ అటు లెఫ్ట్, యలంక న్యూటౌన్, పుట్టనహಳ್ಳಿ, పెద్దబళ్ళాపురం రోడ్డు ఆ రూట్లో వచ్చేస్తే కంప్లీట్గా హిందూపురము, గౌరీబిదనూరు అన్ని వెహికల్స్ అటు సైడ్ రావచ్చు. వీడియో నచ్చే ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. బాయ్.